ఉన్నాయి 400 గజాలు ఉన్నాయి. 400 గజాలకి 700 కోట్లు నా మీద నా అకౌంట్ ఎక్కడ ఉన్నాయి ఆ రెండు తెలుసా? అది మీరు చెప్పడం వల్ల తెలిసింది, నాకు తెలియదు. ఓకే, గుడదల్లో 100 చదరపు గజాలు ఉంది, మద్దెలపాలెంలో 300 చదరపు గజాలు ఉంది. ఇది ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీలో నీ పేరు మీద ఉన్నటువంటి 400 చదరపు గజాలకు సంబంధించి దీని ప్రాపర్టీ వర్త్ ఎంత తెలుసా? గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంత తెలుసా? 1,67,00,000 రూపాయలు. అది గవర్నమెంట్ బయట విడిగా దాని వాల్యుయేషన్ ఎంతో తెలుసా? 4 కోట్ల రూపాయల పైన ఉన్నటువంటి ఆస్తి నీ పేరు మీద ఉంది. 4 కోట్లకి 700 కోట్లకి చాలా డిఫరెన్స్. రీతు మీద ఉన్నటువంటిది 4 కోట్లు అయితే శ్రీకాంత్ మీద ఉన్నటువంటిది 180 కోట్లు. శ్రీకాంత్ తండ్రి మీద ఉన్నటువంటి శేషుబాబు మీద ఉన్నటువంటిది, వాళ్ళ తండ్రి మీద ఉన్నటువంటిది దాదాపు 300 crores. ఇదంతా కూడా గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా. అది బయట వాల్యుయేషన్ అది 700 కోట్లు అయిద్దా, 1000 కోట్లు అయిద్దా? నిన్నటి వరకు 39 రిజిస్ట్రేషన్స్, ఈరోజు 45 రిజిస్ట్రేషన్స్. అసలు ఇదంతా తెలుసా నీకు? అసలు ఏమైనా ఇందుట్లో జరుగుతున్నటువంటిది ఏమైనా కొంతనే తెలుసా? నాకు తెలిసింది పెట్టిన తమ్నైల్స్ 700 కోట్లు గోవా రూములు తప్ప నాకేమీ తెలియదు. 700 కోట్లు అని అంటే ఫస్ట్ 700 కోట్లు అని రాగానే సర్లే ఏదో అనుకుంటున్నారు, 700 కాబట్టి 1000 కోట్లు అని అనుకోండి, ఎలా అయినా ఆనందపడండి అనే దాంట్లోనే ఉన్నాను నేను. అప్పటి వరకు నేను సరే ఏం రాసినా కూడా సరే ఓకే అనే దాంట్లోనే ఉన్నాను. ఎప్పుడైతే మహా న్యూస్ లో గోవా రూమ్ లో అని వచ్చిందో అప్పుడు నేను రియాక్ట్ అవడం. అసలు ఏం జరిగింది గోవా రూమ్ లో? అసలు గోవా నేను వెళ్ళింది మీరు ప్రూవ్ చేయండి అని అంటున్నాను. హనీ ట్రాక్ అంటున్నారు, ఆ ట్రాక్ అంటున్నారు కదా. గోవా నేను వెళ్ళింది ప్రూవ్ చేయండి. లాస్ట్ 1.5 year లో నేను శ్రీకాంత్ తో నేను రిలేషన్షిప్ లో లేను. 1.5 year లో రిలేషన్షిప్ లో లేను. 1.5 year లో నేను శ్రీకాంత్ తో కలిసి గోవా వెళ్ళినట్టు మీరు ప్రూవ్ చేయండి. అప్పుడు నేనే తప్పు చేశానని నేనే ఒప్పుకొని మీ దగ్గర అవును హనీ ట్రాపులు చేశాను, ఆ ట్రాపులు చేశాను, ఈ ట్రాపులు చేశాను అని ఒప్పుకుంటాను. సరే నువ్వు ట్రాప్ చేయలేదు. 1.5 year బ్యాక్ నువ్వు శ్రీకాంత్ గోవా వెళ్ళారా? అవును, మేము రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వెళ్ళాము. ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళుంటాము, ఒక 4-5 times అయితే వెళ్ళాం. 4-5 times. ఎవరు? శ్రీకాంత్ తోటి కలిసి? నేను శ్రీకాంత్ వెళ్ళాం, మాతో పాటు ఎవరు లేరు. నేను వెళ్ళినప్పుడు మహా అంటే నా ఫ్రెండ్స్ ఒక 2-3 అమ్మాయిలు, ఒక అమ్మాయి వచ్చింది నాతో పాటు అంతే. ఓకే, మీరు ముగ్గురు కలిసి వెళ్ళారు ఒకసారి. రెండోసారి మీరిద్దరు 4 సార్లు వెళ్ళారు. అంటే మీరు కలిసి ఉన్నటువంటి రిలేషన్ 3 months లో 4 times మీరు గోవా వెళ్ళారు. 3 months కాదు, మేము 2022 లో రిలేషన్ అనేది స్టార్ట్ అయింది. మేము ఆన్ అండ్ ఆఫ్ గా మొత్తం ఈ 1.5 year కంటే మంచి మా డాడీ చనిపోయిన దగ్గర నుంచి అసలు పూర్తిగా కట్. మా డాడీ చనిపోక ముందు ఆల్మోస్ట్ ఒక 8-9 months అయి ఉంటుంది. 8-9 months లో నేను వెళ్ళాను. ఆ టైంలో నేను షూటింగ్లన్నీ ఆపేసాను, నేను షూట్లు కూడా చేయలేదు సరిగ్గాను. అండ్ ఓన్లీ ఒక సీరియల్ చేస్తూ ఉండేదాన్ని ఇక్కడ. ఆ సీరియల్ చేసే టైంలో ఇతను విజయవాడలో ఉండేవాడు, నేను ఇక్కడ ఉండేదాన్ని. సో ఎవ్రీ షూటింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, సీరియల్ అని అంటే 2 weeks చేస్తారు, 2 weeks వేరే సీరియల్ చేసుకోవచ్చు. సో 2 weeks ఇక్కడ ఉండేదాన్ని, 2 weeks అక్కడ ఉండేదా. 1 week లో కూడా నేను మహా అంటే ఒకసారి కాశ్మీర్ వెళ్ళాం, ఒకసారి గోవా వెళ్ళాం. గోవా అనేది దగ్గర కాబట్టి అక్కడికి వెళ్లే వాళ్ళం అంతే తప్ప దాంట్లో పెద్ద అదేమి లేదు. అండ్ మోర్ ఓవర్ శ్రీకాంత్ అనేవాడు చాలా పొసెసివ్ అబ్బాయి. నాతో ఇంకొకరిని తీసుకొని వెళ్ళి అక్కడ గోవా తీసుకొని వెళ్ళి అలా చేసే అబ్బాయి అయితే కాదు.